వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా నాయకులను కార్యకర్తలను పోలీస్ సిబ్బందిచే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కూటమి ప్రభుత్వ నాయకులు ఎన్ని అడ్డంకులు ఆటంకాలు సృష్టించినా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు జనాలు స్వచ్ఛందంగా వస్తారని తమకు జన సమీకరణ చేయాల్సిన పరిస్థితి లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడని వైకాపా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన 9వ తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జరిగినప్పుడు కూడా హెలిప్యాడ్ దగ్గరికి 30 మంది కంటే మించి రాకూడదు, ఆ మార్కెట్ యార్డ్లోకి 300 మందికి మాత్రమే ప్రవేశం, ఎక్కువ మంది వస్తే వాళ్ళ మీద రౌడీ షీట్స్ తెరుస్తాం, కేసులు పెడతాం అని చెప్పటమే కాకుండా దాదాపు 2000 మంది పోలీసు వాళ్ళతో మోహరింపజేసి ఒక డిఐజీ, 3 ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 27 మంది డిఎస్పీలు, దాదాపు 2000 మంది మొత్తం పోలీసులతో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకోవటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం వినియోగించింది. మేమేమీ కూడా జన సమీకరణ చెయ్యము అని చాలా స్పష్టంగా చెప్పినా ఓ ఉప్పెనలాగా, ఒక తుఫానులాగా జన ప్రభంజనం అంతా వచ్చింది. పోలీసులు కేసులు పెడతారు అది తెలిసినప్పటికి కూడా వాళ్ళు ఎవరు భయపడలేదు. అది బంగారుపాళ్యానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ పరిమితమై లేదు, అది రాష్ట్రమంతా వ్యాపించి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే, జగన్ అంటేనే జనం. ఆయన బయటికి వస్తే అడుగడుగున జన నీరాజనమే జరుగుతుంది. రేపు 31వ తారీఖున ఆయన పర్యటనలో కూడా ఆయన వచ్చేది పరామర్శకు, అది పర్యటన అనే కార్యక్రమంగా కంటే ఆ పరామర్శకు వస్తున్న సందర్భంలో మా పార్టీ ఏ రకంగానూ జన సమీకరణ చెయ్యదు.